క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు నామములో మీకు శుభములు. జీవస్వరం అనుదిన దైవవాక్కు సందేశానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. పునీత యాకోబు గారు రాసిన లేఖ 2వ అధ్యాయము 9వ వచనంలో, కానీ మీరు పక్షపాత బుద్ధితో ప్రజల పట్ల వ్యవహరించినచో మీరు పాపము కట్టుకొందురు అని మనం చూడవచ్చు. పక్షపాత బుద్ధి పాపమునకు దారి తీస్తుంది. పక్షపాత బుద్ధి అంటే తమ సొంత ప్రయోజనాల కొరకు ఉన్నవారిని ఆదరించడం, లేని వారిని కించపరచడం అనే తత్వాన్ని పక్షపాత బుద్ధి అని మనం చెప్పుకొనవచ్చు. ఉదాహరణకు, మన ఇంటికి ధనంతో ఉన్న దానయ్య వచ్చినప్పుడు మనమిచ్చేటువంటి మర్యాద మరియు భిక్ష కోసం వచ్చిన భిక్షయ్యను చూచి మనం అమర్యాదతో చేసేటువంటి ఆ తత్వాన్ని పక్షపాత బుద్ధి అని మనం పరిగణించవచ్చు. లూకా శుభవార్త 16వ అధ్యాయము 19వ వచనము నుంచి ధనికుడు మరియు లాజరు యొక్క ఉపమానములో మనం పక్షపాత బుద్ధితో ఉన్న ధనవంతుని యొక్క తత్వాన్ని మనం చూడవచ్చు. లాజరు నిరుపేద, తన దేహమంతయు కూడా రణములతో ఉండి ధనవంతుని యొక్క బల్ల నుండి జారిపడు మెతుకుల కోసం కాచుకొని ఉండేవాడు. కుక్కలు అతని వ్రణములను నాకుచుండెను. ఇన్ని బాధలు అనుభవిస్తున్న లాజరును ధనవంతుడు పట్టు వస్త్రాలు ధరించి నిత్య విందులలో వినోదాలతో కాలము గడుపుచున్నాడు తప్ప కుళ్ళి కుషించుచున్న లాజరును మాత్రము చూడలేక పక్షపాత బుద్ధితో పాపమును కొని తెచ్చుకొని పాతాళమునకు వేయబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తపస్సు కాలంలో మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. మన విశ్వాస జీవితంలో అనేక పర్యాయాలు మనం పక్షపాత బుద్ధిని చూపించి ఉన్నాము. డబ్బు ఉన్నవారిని, లేకపోతే నీకు ప్రయోజనం ఉంటుంది అన్న వారిని మాత్రము మర్యాద ఎక్కువగా చూపించి, ఏమి లేని వాని దగ్గర మాత్రము అమర్యాదతో వానిని ఛేదరించుకునేటువంటి సందర్భాలు కొన్ని మనం ఎదురు అయి ఉండవచ్చు. ఈ యొక్క తరుణంలో ఆ దేవాది దేవుని దగ్గర ప్రాధేయపడదాం. ప్రభువా, ఒకవేళ నాలో అటువంటి పక్షపాత బుద్ధి ఉంటే, ఒకవేళ నాలో వర్గభేదం ఉంటే నన్ను క్షమించి నా యొక్క హృదయ పరివర్తనకు కావలసినటువంటి అనుగ్రహాలు దయచేయండి దేవుని దగ్గర ప్రాధేయపడదాం. దేవుడు మనలందరినీ దీవించునుగాక. ఆమేన్.